హలో అండ్ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ అయితే కొద్ది రోజులు ఉండబోతున్నాయి. మరి ఈ టైంలో స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇతర ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలని మనకు క్లియర్గా చెప్పడానికి, స్టూడెంట్స్ డౌట్స్ క్లారిఫై చేయడానికి మనతో పాటు ఎకానమీ సీనియర్ ఫ్యాకల్టీ శ్రవణ్ గారు ఉన్నారు. సో ఆయన నేను తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. హౌ యూ సార్? ఫైన్ మేడం. సో ఎకానమీ అనగానే నార్మలీ స్టూడెంట్స్కి గ్రూప్స్ కానీ యూపీఎస్సీ కానీ ఎవరైనా కూడా తెలియని భయం ఉంటుంది. సో ఎకానమీని ఫస్ట్ ఎలా ఫేస్ చేయాలి అండ్ అప్రోచ్ ఎలా ఉండాలి? ఎకానమీ అంటే నాకు తెలిసి ఎకానమీ అందరూ స్టూడెంట్స్ అదొక డిఫికల్ట్ సబ్జెక్ట్గా అనుకుంటారు, కానీ అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. అన్ని హ్యుమానిటీస్తో పోల్చుకుంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఏం చదివితే అదే ఎగ్జామినేషన్లో మీకు కనిపిస్తుంది. కానీ ఎకానమీ ఎలాంటి సబ్జెక్ట్ అంటే మీరు చదివింది ఆ కాన్సెప్ట్ అప్లై చేస్తేనే మీకు క్వశ్చన్స్ అన్నవి వస్తాయి. కాబట్టి సబ్జెక్ట్ని, కాన్సెప్ట్ని, కరెంట్ని మూడింటిని కూడా ఇంటర్లింక్ చేసుకుంటూ చదివితేనే ఎకానమీ అనేది కంప్లీట్ అవుతుంది మేడం. ఓకే. సో జనరల్లీ కొన్ని ట్రెండ్స్ ఉంటాయి కదా సార్, కొన్ని ఇయర్స్ పాటు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఇలా ఉంటుంది పేపర్ ప్యాటర్న్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఏం ట్రెండ్ అంటారు? ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే ఒక క్వశ్చన్లో 4 స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే ఎగ్జామినర్ మిమ్మల్ని ఒకే క్వశ్చన్లో 4 క్వశ్చన్లు, 5 క్వశ్చన్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక స్టేట్మెంట్ వచ్చేసి ప్యూర్లీ స్టాటిక్ బేస్డ్ ఉంటుంది, ఇంకొక స్టేట్మెంట్ వచ్చేసి కరెంట్ బేస్డ్గా ఉంటుంది, ఇంకొక స్టేట్మెంట్ వచ్చేసి నిన్న న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ కూడా అడుగుతున్నారు, ఇంకొక స్టేట్మెంట్ వచ్చేసి ఇంటర్లింక్ అంటే ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ఉంది, బ్యాంకింగ్ చరిత్ర అంటే హిస్టారికల్ కనెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ ఉంది, బడ్జెట్ని పాలిటీతో లింక్ చేసుకొని చదువుతారు. అంటే అదర్ సబ్జెక్ట్స్ని చదువుతూనే ఎకానమీ పైన గ్రిప్ తెచ్చుకునే ప్రయత్నం అభ్యర్థులు చేస్తే ప్రజెంట్ ట్రెండ్ని ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు. ఓకే. సో ఎకానమీలో ఇప్పుడు మేజర్గా స్టూడెంట్స్ ఫోకస్ చేయాల్సింది ఏంటి? అదే టీఎస్పీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు ప్రతి సంవత్సరం బడ్జెట్ వస్తుంది, ప్రతి సంవత్సరం ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే అంటాం. ఆ 2 డాక్యుమెంట్స్ని నన్ను అడిగితే మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. లైక్ వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ సెక్టర్, ఇలాంటి కాంపనెంట్స్ని, స్టేట్ ఫైనాన్సెస్, స్టేట్ జిఎస్డిపి. అంటే ఇండియా అగ్రికల్చర్, ఇండియా చదివేటప్పుడు ఇండియా చూడాలి, ప్లస్ తెలంగాణ అగ్రికల్చర్, ఏపీ వాళ్ళైతే ఏపీ అగ్రికల్చర్. ఇలా ఇంటర్లింక్ చేసుకుంటే సబ్జెక్ట్ ఈజీగా అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక పాయింట్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరెంట్ ఎకనామీని చాలామంది మిస్ చేస్తున్నారు. చాలామంది ఒకప్పుడు ఎకానమీ అంటే ప్రణాళికలు, పథకాలు, కానీ ఇప్పుడు అది కాదు. ఎకానమీ అంటే నేషనల్ ఇన్కమ్, ఎకానమీ అంటే ఇన్ఫ్లేషన్, ఎకానమీ అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఎకానమీ అంటే ట్యాక్సేషన్, ఫిస్కల్ పాలసీ. ప్రతి టాపిక్ని కూడా డైవర్సిఫై చేసుకుంటూ చదవగలిగితే ఆస్పిరెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మేడం. అండ్ ఆల్సో మీరు చెప్పిన అన్ని టాపిక్స్ కూడా ఓన్లీ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కాకుండా మొత్తం ఇంటర్నేషనల్ థింగ్స్లో కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి కదా? అవును, 100% ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అంటాం. యూజువల్గా మనం ఎక్స్టర్నల్ సెక్టార్ అంటాం. ఎక్స్టర్నల్ సెక్టార్ అంటే విదేశీ విధానాలు కావచ్చు, లేదంటే విదేశాలతో మనకు ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు కావచ్చు, మనం చేసుకున్నటువంటి ఒప్పందాలు, అగ్రిమెంట్స్ కావచ్చు, వాట్ ఎవర్. అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటాం, రెమిటెన్సెస్ అంటాము. ఇలాంటి కొన్ని టర్మినాలజీస్. అంతర్జాతీయంగా ఉన్నటువంటి సంస్థలు వాళ్ళు మనకు ఎలాంటి సహాయం అందిస్తున్నారు, లైక్ వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, తర్వాత ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఏడిబి, ఎస్సీఓ, ఇటువంటి ఆర్గనైజేషన్స్ ద్వారా బైలాటరల్ అగ్రిమెంట్స్, ట్రైలాటరల్ అగ్రిమెంట్స్, మల్టీలాటరల్ అగ్రిమెంట్స్ ద్వారా ఎలాంటి సహకారం ఒక దేశానికి లభిస్తుంది, అది కూడా మనం ఫోకస్ చేయాలి. అంటే చాలామంది వరల్డ్ బ్యాంక్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకోవాలి, ఎకానమీలో స్కిప్ చేస్తారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే అది కూడా ఐఆర్లో చదువుకుంటారు, ఎకనామిక్స్ స్కిప్ చేస్తారు. కానీ ఐఆర్లో ఫ్యాకల్టీ ఏం చెప్తారు, ఈ ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది, దాంట్లో ఎన్ని దేశాలు ఉన్నాయి, ప్రస్తుతం భారతదేశం సభ్యత్వమా ఉందా లేదా, ఆ యాంగిల్లో కవర్ చేస్తారు. కానీ దాన్ని ఎలాంటి రుణాలు మనం తీసుకుంటాం, లాంగ్ టర్మ్ లోన్స్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ లోన్స్ అంటే ఏంటి, ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా అర్థం కావాలంటే దాన్ని ఖచ్చితంగా మనము ఎకానమీతో లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎకానమీ ఆస్పెక్ట్తోన మనము ఆ అప్రోచ్ ఉండాలి. ప్రతి దాన్ని కూడా మనం ఎకనామిక్ డైమెన్షన్లో చూడాలి. అండ్ ఎకానమీ ప్రతి పోటీ పరీక్షలు కూడా ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే పోస్ట్ యువర్ సెలెక్షన్ ఆల్సో యూ విల్ డూ ఆల్ ఎకనామిక్స్. బీయింగ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఎంఆర్ఓగా ఉంటూ మీరు తెలంగాణ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, పాలిటీ అవన్నీ కూడా మీకు పనికిరావు. ప్రాక్టికల్గా మీకు పనికి వచ్చేది ఎకనామిక్సే. మీ మండల ఆదాయం ఎంత, మీ జిల్లా ఆదాయం ఎంత, దాన్ని మీరు ఎలా ఖర్చు పెడుతున్నారు, హౌ యు ఆర్ స్పెండింగ్ దట్ ఆల్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అంటే దాన్ని ప్రాక్టికల్గా ఒక ఎగ్జామినేషన్ని మనం ఎలా చూడాలంటే ఎప్పుడు కూడా సెలెక్షన్కి ముందు ఎగ్జామ్ అనేది ఒక ప్రాసెస్ మాత్రమే.
ఇట్స్ జస్ట్ అ ఫార్మాలిటీ. ఆ ఫార్మాలిటీ పూర్తయిపోతే అసలు పరీక్ష మీకు చైర్లో కూర్చున్న తర్వాత ఉంటుంది. సో అప్పుడు మాత్రం యూ నీడ్ టు డెఫినెట్లీ టేక్ ఎకనామిక్స్ యాజ్ ద కోర్ సబ్జెక్ట్. ఓకే. సో మీరు చెప్పినట్టుగా ఇట్స్ అ వెరీ ప్రాక్టికల్ సబ్జెక్ట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే మీరు ఇంప్లాయ్ చేయాల్సి వస్తుంది కదా. ఓకే. సో ఎకానమీ అనంగానే నార్మలీ స్టూడెంట్స్‌కి గాని ఎవరైనా గాని ఇప్పుడు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ ఎగ్జామ్ కోసం ఎకానమీ చదువుతున్నారు. ఇఫ్ నాట్ అస్సలు టచ్ చేయరు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తెలుగు అకాడమీ ఎన్సీఆర్టీ పుస్తకాలన్నీ కూడా ఇంట్లో సజ్జ మీద పెట్టేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకుంటారు. సో ప్రాక్టికల్గా మనం రియల్ లైఫ్ని కనెక్ట్ చేసుకుంటూ చదివితే, అందుకే మీరు ఎన్సీఆర్టీస్ చదివితే చాలా డీటెయిల్గా కథలు అంటే ఒక స్టోరీ రాసి ఆ స్టోరీలో రాము శ్యామ్ అని చెప్పేసి మన స్కూల్లో చదువుకొని ఉంటాం. రామ్ శ్యామ్ చుట్టూనే మొత్తం ఎకానమీ చెప్తాం. స్టూడెంట్స్ నాకు చెప్తూ ఉంటారు ఆఫ్లైన్ చెప్పేటప్పుడు, సార్ మీరు ఒక ఆలు రైస్ తీసుకొని మొత్తం ఎకానమీ మొత్తం చెప్పేస్తున్నారు సార్. అంటే ఇన్ఫ్లేషన్ అన్నది అంత ఇంపార్టెంట్ టాపిక్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇన్ఫ్లేషన్ తీసుకుంటే ఇన్ఫ్లేషన్ చుట్టూ మనము ఆర్బీఐకి వెళ్తాం, ఇన్ఫ్లేషన్ నుండే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాం, ఇన్ఫ్లేషన్ నుండే మానిటరీ పాలసీ, ఇన్ఫ్లేషన్ ఉండే ఫిజికల్ పాలసీ. అండ్ మానిటరీ పాలసీ ఫిజికల్ పాలసీ యొక్క స్టూడెంట్కి అర్థమైందంటే ఇంకా ఎకానమీలో పెద్దగా అర్థం చేసుకోవడానికి ఏమీ కూడా లేదు. ఆల్ టెక్నికల్ కాన్సెప్ట్స్ లింకేజ్ అంతా కూడా అక్కడే ఉంటుంది. సో అంటే ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలంటే స్టూడెంట్స్ కి సో బేసిక్స్ అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఎన్సీఆర్టీస్ ఫస్ట్ అంటే యూపీఎస్సీకి ఎక్కువ మంది ఎన్సీఆర్టీస్ చదువుతారు, బట్ టీఎస్పీఎస్సీ అండ్ ఏపీఎస్సీ కూడా ఎన్సీఆర్టీస్ ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతాయి? ఇక్కడ మనము ఇండియన్ ఎకనామీ ప్లస్ రీజనల్ ఎకనామీ అంటాము. ఇండియన్ ఎకనామీకి ఖచ్చితంగా ఎన్సీఆర్టీ ఈజ్ ద బేస్. ఎన్సీఆర్టీ నుండి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి మేడం నా దగ్గర. లైక్ దే హ్యావ్ టచ్డ్ లిటరలీ ద వర్డ్ టు వర్డ్. అంటే అక్కడ నుండి క్వశ్చన్ వచ్చింది వేరే విషయం అయితే, వర్డ్ టు వర్డ్ ఆ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసింది కూడా అక్కడ నుండే తీసుకున్నట్టు ఆధారాలు ఉంటాయి. అంటే డైరెక్ట్ హిట్స్ అంటాం. ఎగ్జామినేషన్లో అల్టిమేట్లీ మనం దేనికి చదువుతాం మేడం? ఎగ్జామ్ ఎకనామీ చదివేది మార్క్స్ కోసం. మీరు అన్నట్టు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎకానమీని పక్కన పెడతారు, పాలిటీ అన్నింటినీ కూడా పక్కన పెట్టేస్తారు. కానీ మార్క్స్ మనకు రావాలనంటే ఖచ్చితంగా హిట్ రేషియో అన్నది ఎక్కువ ఉండాలి. హిట్ రేషియో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి ఏదైనా కూడా ఇష్యూ వచ్చిందనుకోండి, అంటే ఆ కీలో బీనా సీనా అన్న అబ్జెక్షన్ వచ్చిందనుకోండి, న్యాచురల్గా అథెంటికేటెడ్ సోర్స్ ఏంటి? ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీలో ఏది మెన్షన్ చేస్తున్నారో దాన్నే ఫైనల్గా తీసుకుంటాం. ఎన్సీఆర్టీ తర్వాత అప్డేట్ అయ్యి ఉన్నా కూడా యూపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ దాన్ని పరిగణలోకి తీసుకోదు. ఇన్ఫ్యాక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీలో మాత్రమే అబ్జెక్షన్ చెప్పుకునే అవకాశం ఉంది. వెరాస్ యూపీఎస్సీలో నో అబ్జెక్షన్. యూపీఎస్సీ పలానా క్వశ్చన్కు ఆప్షన్ సి అంటే అది సీనే, డి అంటే డీనే. మీరు రిట్ వేయలేరు, లేదంటే ఆర్టీఏ వేయలేరు. స్టూడెంట్స్ కమ్యూనిటీ ఉంటుంది. మనము ప్రభుత్వాలతో మాట్లాడుకునేటటువంటి ఒక వెసులుబాటు మనకు ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎవరైనా కూడా వెళ్ళి ధర్నాలు చేసుకునే అవకాశం. యాక్సెప్టింగ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అంటే ఏ ఆన్సర్ కి ఇదెందుకు పెట్టారు, గివింగ్ టైమ్ టు రేజ్ ద అబ్జెక్షన్స్. దాంట్లో ఏమన్నా మీకు ఇబ్బందులు అనిపిస్తే మీరు రేజ్ చేయొచ్చు. దట్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్ దే హ్యావ్ గాట్. ఓకే, కానీ విత్ ప్రూఫ్. ఎకానమీలో యూజువల్గా ఏమవుతుందంటే డేటాబేస్ ఏ బుక్ బేసికల్ గా మార్కెట్ లో ఉన్న ఏ బుక్ ని కూడా పరిగణలోకి తీసుకోరు. దే యూజువల్లీ టేక్ అఫీషియల్ డాక్యుమెంట్స్, ఎకనామిక్ సర్వే, బడ్జెట్, పిఐబి, ఎన్సీఆర్టీ. ఇవి బేసిక్ అథెంటికేటెడ్ సోర్సెస్గా మనం పరిగణిస్తాం. ఓకే ఓకే. సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్లేస్ అ మేజర్ పార్ట్ ఇన్ ఎకానమీ. సో చాలా మంది ఎస్ఈఓస్ పెట్టుకొని మార్కర్స్ తో లైన్ అప్ చేస్తూ ఉంటారు. సో ఇన్ఫాక్ట్ నేను కూడా స్టూడెంట్స్కి అదే రికమెండ్ చేస్తాను. 3R ఫార్ములా చెప్తాను నేను ఇప్పుడు. ఎకానమీకి ఒక డాక్యుమెంట్ మీరు చదువుతున్నారు, అథెంటిక్ డాక్యుమెంట్. ఓకే, కానీ ఆ డాక్యుమెంట్ చదువుతున్నారంటే ప్రొవైడర్ ఆ ఎగ్జామ్ ఇయర్లో ఉండాలా. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త బడ్జెట్ వస్తుంది, కొత్త సర్వే వస్తుంది. అండ్ ఇంకోటి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ విచ్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ టీఎస్పీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ. ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కావచ్చు, బడ్జెట్ కావచ్చు, నిర్మలా సీతారామన్ బడ్జెట్ పెట్టేది యూపీఎస్సీ కోసం కాదు. ఓకే, సిమిలర్లీ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో కూడా బడ్జెట్ పెట్టేది ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కోసం కాదు. కానీ దాంట్లో మనకు ఎకనామిక్ పరంగా సబ్జెక్ట్ ఓరియంటేషన్, అంటే ఒక సైడ్ సిలబస్ ఉండాలి, ఇంకో పక్కన బడ్జెట్ ఉండాలి. ఆ సిలబస్లో ఏ కాంపనెంట్ని మనం బడ్జెట్లో లింక్ చేసుకోవాలి అది మనకు అర్థం కావాలి. అంటే నేను మీకు చెప్పినాను ఇంతకుముందే, అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్. దీన్ని 3 రివిజన్స్. ఒకసారి పెన్సిల్తో అండర్లైన్ చేయండి, తర్వాత పెన్తో అండర్లైన్ చేయండి, తర్వాత హైలైటర్తో అండర్లైన్ చేయండి. అది మిమ్మల్ని మర్చిపోమన్నా మీరు మర్చిపోరు. ఆ డేటా నేను చాలామంది చూశాను మేడం. నాకు కావచ్చు, ఎకనామీ ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్కి కావచ్చు, మాకు గుర్తుండేటటువంటి డేటా ఇన్ఫ్యాక్ట్ ఫినాన్స్ మినిస్టర్స్కి కూడా గుర్తుండదు. సో దట్ ఈస్ వేర్ యు ఆర్ అ రియల్ ఆస్పిరెంట్.
ఓకే, అంటే అలాంటి ప్రిపరేషన్ స్టైల్ని కనుక మీరు అమలు చేసుకుంటే న్యాచురల్గా సక్సెస్ విల్ బి యోర్స్. ఓకే. సో మీరు మెన్షన్ చేసినట్టుగా ఎస్ఈఓ అనేది ఆబ్వియస్లీ స్టూడెంట్స్ కోసం కాదు, బట్ అది చదువుతారు. కానీ దాన్ని మెమరైజింగ్ కానీ, లేదంటే మీరు మెన్షన్ చేసినట్టుగా మేజర్ టాపిక్స్ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ లాగా ఎక్కువగా దేని మీద ఫోకస్ చేయాలి ఇంకా? ఇవి కాకుండా బేసికల్గా అగ్రికల్చర్ అయితే ఎక్కువ స్ట్రెస్ చేయండి. దాన్ని అవసరమైతే 4-5 రివిజన్స్ అయినా కూడా చేయొచ్చు అని అయితే నేను రికమెండ్ చేస్తాను. దాంతోపాటుగా మనకు బడ్జెట్లో ఉండేది రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్, ఓకే, ఆదాయం వ్యయం అంటాం. ఓకే, అండ్ ఆ డాక్యుమెంట్ని కూడా చాలా పెద్ద పెద్ద ఫిగర్స్ ఉంటాయి. ఆ ఫిగర్స్ ఇన్ఫ్యాక్ట్ అవసరం లేదు, బట్ పర్సంటేజెస్ ఆర్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఎకనామీలో యూజువల్గా దే విల్ ఫోకస్ మోర్ ఆన్ పర్సంటేజెస్, అంటే ఎంత శాతం పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రాబడి 2023 నుండి 2024కి ఎంత పెరిగింది. ప్రొడక్షన్ ఇస్ ఇంపార్టెంట్, ప్రొడక్టివిటీ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఉత్పత్తి, ఉత్పాదకత అంటాం. ఆ కాన్సెప్ట్స్ని కొంచెం లింక్ చేసుకుంటే న్యాచురల్గా ఆ ఫిగర్స్ అన్నవి ఎగ్జామినేషన్లో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, గుర్తు పడితే చాలు. ఓకే, సో ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో ఏది కరెక్టో ఏది తప్పో ఇఫ్ యూ ఆర్ ఎబుల్ టు ఐడెంటిఫై దెన్ యూర్ ఇన్ ద సేఫ్ సైడ్. ఓకే. సో మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, మనది వెల్ఫేర్ స్టేట్. సో ఎకానమీలో స్కీమ్స్ అండ్ పాలసీస్ ప్లేస్ అ వెరీ మేజర్ పార్ట్. సో అది స్టేట్ లెవెల్ కానీ, కంట్రీ లెవెల్లో కానీ, సో దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి స్టూడెంట్స్? ఇక్కడ మనం ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఆ, ఈ మధ్య కాలంలో క్యాపిటల్ 2 రకాల ఖర్చులు ఉంటాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. మన ఖర్చు మొత్తం కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉన్నప్పుడు ఆ ఖర్చులు ఎలా చేస్తున్నాం, మీరు అన్నట్టు పథకాలు, మీరు అన్నట్టు పాలసీస్, వీటికి మనం ఎక్కువ ఖర్చులు పెడుతున్నాం. కాబట్టి ప్రతి పథకాన్ని కూడా ఐ వాంట్ స్టూడెంట్స్ టు మగప్. ప్రతి పాలసీ ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, దాని ఉద్దేశం ఏంటి, ప్రతి స్కీమ్ 2014 టు 2024 కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు. తెలంగాణలో అయితే 6 గ్యారెంటీలు, ఆంధ్రప్రదేశ్లో అయితే నవరత్నాలు. ప్రతి పథకం, బేటీ బచాओ బేటీ పడాओ, సుకన్య సమృద్ధి యోజన, జీవన్ జ్యోతి బీమా, సురక్ష బీమా యోజన, పెన్షన్ యోజన, స్మార్ట్ సిటీ మిషన్, స్వచ్ఛ భారత్ అభియాన్, ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్, ప్రతి స్కీమ్ లాంచ్ బై ద గవర్నమెంట్. అగైన్ ఈ స్కీమ్స్ని కూడా దే ఆర్ నాట్ లాంచ్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఈ పథకాల నుండి మనకు ఎంత కావాలనో అంతే మనం తీసుకోవాలి. ఓకే, అండ్ దట్ షుడ్ బి ద స్ట్రాటజీ. స్కీమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 100%లో 20% ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ స్కీమ్స్. మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష జరిగింది. ఆ గ్రూప్ 1లో ఎకానమీ నుండి 6 ప్రశ్నలు వచ్చినాయి. 6లో 3 ప్రశ్నలు డైరెక్ట్లీ ఫ్రమ్ స్కీమ్స్. ఓకే, సో దట్ ఈస్ గివింగ్ అ హిట్ రేషియో హై. ఓకే. సో స్కీమ్స్ అండ్ పాలసీస్ ఇంపార్టెంట్, కానీ ఎక్కువగా స్టూడెంట్స్ దేని మీద రిలై అవ్వాలంటారు? అంటే సోర్సెస్ ఇంపార్టెంట్ కదా. సో సోర్సెస్ మీరు అన్నట్టుగా సోషియో ఎకనామిక్ అవుట్లుక్, బడ్జెట్, పిఐబి, కొన్ని మినిస్ట్రీ వెబ్సైట్స్ ఉంటాయి, ఆ మినిస్ట్రీ వెబ్సైట్స్. ఓకే, కొన్ని పబ్లికేషన్స్ ఉంటాయి. లైక్ ఆ పబ్లికేషన్స్ బేసికల్గా ఎకానమీకి ఒక రియలిస్టిక్ బుక్ అనేది లేదు. ఓకే, దేర్ ఆర్ మల్టిపుల్ బుక్స్, కలర్ఫుల్ బుక్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. ఓకే, అండ్ ఎగ్జామినర్ ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే దే ఆల్వేస్ ఎకానమీ అంటే దే ఆల్వేస్ వాంటెడ్ టు కలెక్ట్ నోట్స్ ఫ్రమ్ హియర్, ఈ బడ్జెట్ నుండి, ఈ పుస్తకం నుండి, ఈ వెబ్సైట్ నుండి దే వాంటెడ్ టు కలెక్ట్ నోట్స్. ఓకే, నేను ఎప్పుడు చెప్తాను, యూ డోంట్ హ్యావ్ టు బికమ్ అ నోట్స్ కలెక్టర్, యూ షుడ్ బికమ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఓకే, సో దట్ షుడ్ బి యువర్ మోటివ్. ఓకే, రీడ్ ఓన్లీ వన్ సోర్స్, అథెంటిక్ సోర్స్. అథెంటిక్ సోర్స్ ఏంటి, పలానా పుస్తకం కాదు, మార్కెట్లో ఉన్న పుస్తకం కాదు. అథెంటిక్ సోర్స్ ఇస్ ఆల్వేస్ మినిస్ట్రీ వెబ్సైట్, అథెంటిక్ సోర్స్ ఇస్ ఆల్వేస్ పిఐబి, అథెంటిక్ సోర్స్ ఇస్ ఆల్వేస్ నీతి ఆయోగ్, అథెంటిక్ సోర్స్ ఇస్ ఆల్వేస్ అవుట్లుక్, బడ్జెట్, సర్వే. వీటిపైన రిలై అవుతూ తెలుగు అకాడమీ పుస్తకం, తెలుగు అకాడమీకి మించిన పుస్తకం లేదు. బికాస్ మేము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎకానమీ సబ్జెక్ట్, నేను ఎకానమీ బుక్ రాయాలన్నా కూడా నా పక్కన ఎన్సీఆర్టీ పెట్టుకుంటాను, నా పక్కన తెలుగు అకాడమీ పెట్టుకుంటాను, నా పక్కన మినిస్ట్రీ వెబ్సైట్స్ పెట్టుకుంటాను. ఓకే. ఓకే సార్. సో ఎన్సీఆర్టీస్ ఆల్రెడీ మెన్షన్ చేశారు, బట్ ఇప్పుడు ఈ టైంలో అంటే నార్మల్లీ ఫస్ట్ చదివినప్పుడు అన్ని ఎన్సీఆర్టీస్ అంటే ఏ క్లాస్ నుండి చదివితే బెటర్ సార్? ఎకానమీకి ఐ థింక్ 11th and 12th ఆర్ ఇనఫ్. ఓకే, బేసికల్గా ఎన్సీఆర్టీ ఇంకొక సీక్రెట్ చెప్తాను, క్లాసెస్ పెరిగే కొద్దీ సిలబస్ అప్గ్రేడ్ అవుతుంది. ఓకే, క్లాసెస్ యాజ్ ద యూ గో ఫ్రమ్ 6th to 7th యువర్ సిలబస్ విల్ ఇంక్రీజ్. సేమ్ టాపికే కొంచెం హై లెవెల్, 7th to 8th వెళ్తే ఇంకొంచెం హై లెవెల్. వై నాట్ వీ రీడ్ డైరెక్ట్లీ 12th? అంత మించింది లేదు కదా. సో దట్ ఈస్ 11th and 12thని చూసుకుంటే మైక్రో అండ్ మైక్రో బేసికల్గా స్టేట్ ఎగ్జామ్స్లో అడగరు, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు దే విల్ టచ్ మైక్రో ఎకనామిక్స్, కానీ మోర్ ఫోకస్ ఆన్ మ్యాక్రో ఎకనామిక్స్. సో రివిజన్ పార్ట్ ఈ టైంలో ఇంపార్టెంట్ కదా, అంటే ఆల్రెడీ చదువుంటే దట్ విల్ బి అ కేక్ వాక్ టు దెమ్, బట్
ఈ టైంలో చదవాలని అనుకున్నా కూడా దేని మీద రిలే అవ్వచ్చు ఎక్కువగా? రివిజన్ అనేది బేసికల్గా ఎగ్జామినేషన్లో ఒకటి చూస్తే మీకు గుర్తు రావడానికి యూ విల్ డూ రివిజన్. ఓకే, రివిజన్ ఇస్ సంథింగ్ అ టర్మ్ విచ్ ఈస్ యూస్డ్ ఫర్ రీవిటలైజేషన్. ఓకే, రీవిటలైజేషన్ అంటే వెన్ యూ ఆర్ గ్రాస్పింగ్ థింగ్స్. ఒకసారి ఒక టాపిక్ చదివిన తర్వాత దాన్ని ఎంత బెటర్గా మీరు గుర్తు తెచ్చుకోగలుగుతున్నారో దట్ ఈస్ వేర్ రివిజన్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్. అన్ని టాపిక్స్కి రివిజన్ అవసరం లేదు, బట్ కొన్ని స్టాటిక్ టాపిక్స్కి రివిజన్ ఇస్ ఇంపార్టెంట్. రివిజన్తో పాటు మీ నోట్స్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ పిల్లలకి నేను ఎప్పుడు చెప్తాను, ఎకనామీ రాసుకునేటప్పుడు యూ షుడ్ బి వెరీ వెరీ సెల్ఫిష్ వైల్ రైటింగ్ ద నోట్స్. మీ నోట్స్ మీకు మాత్రమే అర్థం కావాలి. మీ ఫ్రెండ్కి మీరు నోట్స్ ఇచ్చినా కూడా అరే ఏం రాసినావు నీకేం అర్థం కాలే అని చెప్పాలి. ఎందుకనంటే దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు బి సెల్ఫిష్ విత్ రిగార్డ్ టు యువర్ డేటా, యువర్ అనాలిసిస్ అండ్ యువర్ అప్రోచ్. ఓకే, అండ్ రివిజన్ అనేది ఖచ్చితంగా 3R ఫార్ములా ఫాలో అవ్వాలి మేడం. ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్. ఓకే, 3R రివిజన్ ఫాలో అయిన తర్వాత ఒక టెస్ట్ రాయాలి. ఆ టెస్ట్లో మీకు ఒకవేళ 70 to 80% స్కోర్ వస్తున్నది అని అంటే దెన్ యూఆర్ ఇన్ ద సేఫ్ సైడ్. 70 to 80% స్కోర్ రావట్లేదు అని అంటే దెన్ యూ షుడ్ గో ఫర్ 4R, ఫోర్త్ రివిజన్. ఫోర్త్ రివిజన్లో కూడా రావట్లేదంటే దెన్ యూ గో ఫర్ ఫిఫ్త్ రివిజన్. యూ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ రివిజన్స్. ఓకే, కానీ ఎగ్జామ్లో ఇంకొక సీక్రెట్ ఏంటంటే టెస్ట్ రాసేటప్పుడు ఒక క్వశ్చన్ చూసేటప్పుడు ఆ క్వశ్చన్ మీరు తప్పు పెట్టినా పర్వాలేదు, కానీ ఆ క్వశ్చన్ని మీరు మీ బుక్లో లింక్ చేసుకోగలగాలి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేషనల్ ఇన్కమ్ మీద క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్ మీరు తప్పు చేసినప్పుడు అది మీరు ఎక్కడో చదివినట్టు మీరు ఒక స్టాండర్డ్ బుక్లో పేజ్ నెంబర్ 30లో నేషనల్ ఇన్కమ్లో ఈ కాన్సెప్ట్ జీడిపి అకౌంటింగ్ ఇన్కమ్ మెథడ్ ఇక్కడ ఉంది, అది మీరు కలెక్ట్ చేసుకోగలిగితే మీరు రైట్ డైరెక్షన్లో ఉన్నట్టు. ఎందుకు ఆ క్వశ్చన్ మీకు చూసి ఈ బుక్లో మీకు ఆన్సర్ దొరికిపోతుంది. దట్ ఈస్ వేర్ యు ఆర్ రివైజింగ్ యువర్ ఓన్ మిస్టేక్స్. రివిజన్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. రివిజన్ అంటే పుస్తకాలు మళ్ళీ చదవద్దు, మీ తప్పులను మీరు చదువుకోవాలి. వేర్ యు ఆర్ కమిటింగ్ మిస్టేక్ దట్ షుడ్ బి ద స్టార్టింగ్. ఓకే, సో ఇవన్నీ మాక్ టెస్ట్లు చేస్తే బాగుంటుంది. డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఎగ్జామ్కి ఎప్పుడు వెళ్ళొద్దు. ప్రాక్టీస్ టెస్ట్ ఆర్ మస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రాక్టీస్ టెస్ట్లు చేయాల్సిందే. ఓకే సార్, సో ఏ ఫ్రీక్వెన్సీలో ఈ మాక్ టెస్ట్ చేస్తే బెటర్ అంటారు సార్, అంటే ఈ ప్రిపరేషన్ ఈ టైంలో? మేడం అంటే కొంతమందికి ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ చేయడానికి ఎకానమీలో ప్రత్యేకంగా 2 weeks టైం పడుతుంది, కొంతమందికి 1 week టైం, కొంతమంది 3 daysలో టైం పడుతుంది. సో కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పిల్లలకు అంత టైం లేదు. ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క 2 వారాలు ఇచ్చేంత టైం లేదు. సో 3 daysలో ఒక చాప్టర్ని కంప్లీట్ చేసుకొని టెస్ట్ రాస్తే దే విల్ బి సేఫ్. అది తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వెయిటేజ్ అన్న తక్కువ ఉన్నప్పటికీ కూడా మెయిన్స్లో 100 marks ప్యూర్ ఎకనామీ నుండి వస్తుంది, ఇంకొక 50 ఎన్విరాన్మెంట్ లింక్ చేసుకుంటూ వస్తుంది. తెలంగాణ గ్రూప్ 2లోనైతే మళ్ళీ 150 marks ప్యూర్లీ ఎకనామీ నుండి ఫోకస్ చేస్తారు. సో తెలంగాణ గ్రూప్ 2కి కొంచెం టైం ఉంది, టీఎస్ గ్రూప్ 1 మెయిన్స్కి టైం ఉంది, ఏపీ గ్రూప్ 2 మెయిన్స్కి కొంచెం తక్కువ టైం ఉంది, కాబట్టి దే షుడ్ ఫోకస్ మోర్. ఓకే, ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 monthలో ఉంది ఎగ్జాక్ట్ ఈ రోజు నుండి. సో ఆల్రెడీ 2 times రాశారు, సో ఆ ఎగ్జామ్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఆ పేపర్స్ రివైజ్ చేసిన ఆ పేపర్స్ ట్రెండ్ చూస్తే ఇంపార్టెంట్ కదా చేయాలి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 2 సార్లు చూసిన వాళ్ళు దే ఆర్ లక్కీ ఇనఫ్, ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు మాక్ టెస్ట్ రాసేసిన వాళ్ళు. ఓకే, నౌ దే ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ ద థర్డ్ రియల్ టెస్ట్. ఓకే, ఈ రియల్ టెస్ట్లో ఉన్నప్పుడు న్యాచురల్గా అలాంటి ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు. అక్కడ స్ట్రెస్ కాని టాపిక్స్ ఇక్కడ స్ట్రెస్ అవ్వచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎకానమీ వాజ్ ఫోకస్డ్ లెస్ ఈ 2 గ్రూప్ 1స్లో కూడా ఎకానమీకి తక్కువ వెయిటేజ్ వచ్చింది. అలా అని చెప్పి ఎకనామీ నెగ్లెక్ట్ చేసిపోతే ఇప్పుడు ఎకనామీ వెయిటేజ్ పెరగచ్చు. ఓకే, సో అలాంటి కొన్ని స్ట్రాటజికల్గా మీరు అప్రోచ్ వెళ్తే ప్రిలిమ్స్లో మేడం ఏ ప్రిలిమ్స్లోనైనా కూడా కరెంట్ అఫైర్స్ ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్. కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ ఎకనామీ, కరెంట్ పాలిటీ, కరెంట్ జాగ్రఫీ, కరెంట్ హిస్టరీ కూడా. ఓకే, సో ఈ లింకేజ్ చేసుకుంటూ చదవాలి. ఓకే, అయితే ఇప్పుడు లాస్ట్ 2 మనం మాట్లాడుకున్నట్టుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయింది, అంటే అప్పుడు వేరే గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు వేరే గవర్నమెంట్ వచ్చింది. సో మీ ఆ స్కీమ్స్ పాలసీస్ అని మనం పాత గవర్నమెంట్వి చదివాము, ఇప్పుడు కొత్తవే చదవాలా లేదంటే ఎట్లా? క్వశ్చన్ ఇది. ఇన్ఫ్యాక్ట్ నేను డైలీ అశోక్ నగర్కి వెళ్ళినప్పుడు కింద కనిపించిన సార్ బడ్జెట్ లాస్ట్ ఇయర్ చదవాలన్నా కొత్త చదవాలన్నా, కేసీఆర్ స్కీమ్స్ చదవాలన్నా రేవంత్ రెడ్డి గారి స్కీమ్స్ చదవాలన్నా, ఇలాంటి క్వశ్చన్స్ న్యాచురల్గా వస్తూ ఉంటాయి. ఎస్, ఇలాంటప్పుడు టీఎస్పీఎస్సీ వాళ్ళకు ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ రాష్ట్రంలో పథకాలు పెద్దగా లేవు, అంటే డేటాబేస్ అనేది పెద్దగా లేదు. 6 guarantees is something promised by the Telangana Chief Minister itself. 6 గ్యారంటీల పైన ఫోకస్ చేస్తూ
పాలసీస్ ఎవరున్నా కూడా సేమ్ పాలసీస్. అది కేసీఆర్ పాలసీ కాదు, లేదంటే రేవంత్ రెడ్డి గారి పాలసీ కాదు. కాబట్టి పాలసీస్ని చదవండి, కొత్తగా వచ్చినటువంటి 6 గ్యారంటీలు చదవండి తెలంగాణలో. ప్లస్ ఇక్కడ పథకాలు తక్కువ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. దే షుడ్ ఫోకస్ మోర్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. సో మీరు స్కీమ్స్ అండ్ పాలసీస్ గురించి మాట్లాడుకుంటున్నాం, అండ్ మేజర్గా డిపార్ట్మెంట్స్ అండ్ మినిస్ట్రీస్ కొన్ని సర్ప్రైజింగ్ ఉంటాయి, అంటే ఏ డిపార్ట్మెంట్ ఏ మినిస్ట్రీలో ఉందని చెప్పి. సో అవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్? డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ యూజువల్గా నేనేం చేస్తానంటే ఒక టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది, సేంద్రీయ వ్యవసాయం అంటాం. సేంద్రీయ వ్యవసాయం సర్టిఫికేషన్ చేసేది ఎవరు? ఓన్లీ అగ్రికల్చర్ మినిస్ట్రీ అని ఆప్షన్లో ఉంటుంది, కానీ కాదు. అగ్రికల్చర్ మినిస్ట్రీతో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ ఆల్సో ఈజ్ సర్టిఫైయింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్. మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీలు ఎవరు? NAB, నేషనల్ అక్రిడేషన్ బోర్డ్. మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీలు ఎవరు? ఇంకొకరు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటాం, DPIIT అంటాం. ప్లస్ ఆర్గానిక్ అగ్రికల్చర్ మినిస్ట్రీలో సర్టిఫై చేసేది ఎవరు? PGS అనేటటువంటి ఒక స్కీమ్. అంటే మీకు అగ్రికల్చర్ మినిస్ట్రీని ఒక డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాలంటే దట్ ఈస్ ఇన్ కనెక్ట్ విత్ ద టాపిక్. ఆ టాపిక్ని కనెక్ట్ చేసుకుంటూ ఆ డిపార్ట్మెంట్ వస్తే అది గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ ఎవరు రూపొందిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఏ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. అదే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్సే మనకు ఎకనామిక్ సర్వే కూడా రూపొందిస్తుంది. దే విల్ బి ప్రిపేరింగ్ ద బడ్జెట్ ఆల్సో. ఈ ఇయర్ మళ్ళీ ఖచ్చితంగా క్వశ్చన్, బడ్జెట్కి ఇంటరిమ్ బడ్జెట్కి తేడా ఏంటి, ఇంటరిమ్ బడ్జెట్కి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి తేడా ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్. అంటే డిపార్ట్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నాట్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఓకే, ప్రతి డిపార్ట్మెంట్ కూడా మనకు అవసరం లేదు. బట్ విచ్ ఎవర్ మినిస్ట్రీ ఈజ్ ఫోకస్డ్ ఇన్ సిలబస్ కనెక్ట్. సిలబస్ కనెక్ట్లో ఏ మినిస్ట్రీ ఇంపార్టెంటో ఆ డిపార్ట్మెంట్స్ని చూసుకుంటే చాలు. బట్ మనకు ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఏంటంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ప్లస్ హెవీ ఇండస్ట్రీస్, ప్లస్ దాంతోపాటుగా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ప్లస్ దాంతోపాటుగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మినిస్ట్రీస్లో ఉన్న డిపార్ట్మెంట్స్. ఓకే, సో ఫైనల్లీ ఎకానమీ అంటే ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ మేజర్ రోల్ కదా. ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ని రిలేట్ చేసుకుంటూ స్టాటిక్ పార్ట్ చదవాలంటారు. సో ఇప్పుడు ట్రెండ్లో ఉన్న కరెంట్ ఇష్యూస్ ఏంటి, అండ్ దేని మీద స్టూడెంట్స్ ఎక్కువగా ఫోకస్ చేయాలి ఈ మిగిలిన తక్కువ టైం? కరెంట్ ఎకనామీలో బేసికల్గా ఎప్పుడు మనకు ప్రతి నెల కరెంట్ అఫైర్స్లో కనిపించేది క్రిప్టో కరెన్సీ కనిపిస్తుంది. ఆ క్రిప్టో కరెన్సీని ఒక్కసారి దానిపైన క్లారిటీ వస్తే చాలు. WTO సమిట్స్, లేటెస్ట్ సమిట్స్, వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి రుణాలు, లోన్స్ దట్ ఆర్ ఇష్యూడ్ బై వరల్డ్ బ్యాంక్ ఇన్ ద రీసెంట్ టైమ్స్, IMF రీసెంట్ టైమ్స్లో చేసినటువంటి శాంక్షన్స్, ప్లస్ ఇన్ఫ్లేషన్, రీసెంట్ టైమ్స్లో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్, శ్రీలంక ద్రవ్యోల్బణం, పాకిస్తాన్ ద్రవ్యోల్బణం, వాట్ ఆర్ ద రీజన్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇన్ దీస్ 2 countries. దాంతోపాటుగా లేటెస్ట్ బడ్జెట్, లేటెస్ట్ సర్వే, లేటెస్ట్ స్కీమ్స్. ప్రతి నెల ఎనీ స్టాండర్డ్ మ్యాగజైన్ తీసుకొని ఒకటే మ్యాగజైన్ చూడండి, బట్ టేక్ ఇట్ ఫర్ లాస్ట్ 6 to 8 months. ఒకటే మ్యాగజైన్ చదవండి. ఎందుకంటే ఈ నెల XYZ మ్యాగజైన్ చదివి నెక్స్ట్ మంత్ ABC అనే మ్యాగజైన్ మీరు చదివితే వాళ్ళు దాన్ని ఇంటర్లింక్ చేసుకోలేరు. ఆథర్ విల్ బీ ఇంటర్లింకింగ్. ఫిబ్రవరి నుండి మార్చ్కి ఇంటర్లింక్ చేస్తాడు, మార్చ్ నుండి ఏప్రిల్కి ఇంటర్లింక్ చేస్తాడు. చాలా UPSC వెబ్సైట్స్ ఉన్నాయి, చాలా UPSC ఫ్రీగానే మెటీరియల్స్ అన్నవి అందిస్తూ ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు చూసుకుంటే. ఓకే సార్, మొత్తం ఎకానమీ అంటే ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ యర్ టైం సార్. థ్యాంక్స్.